హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు మన మొబైల్‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండే మీమ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలని దాని గురించి చెప్తాను. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు దానికి మనకు కావాల్సిన యాప్ పిక్సెల్ యాప్. అది ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటది. అది ఓపెన్ చేస్తే ఇలా వస్తది. తర్వాత మన కింద డౌన్‌లో లాస్ట్ నుంచి రెండోది క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడు అక్కడ ఇమేజ్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ సైజ్ కావాలో సైజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత చివరికొస్తే ఓపెన్ ఫ్రమ్ గ్యాలరీ అని ఉంటుంది. ఫ్రమ్ గ్యాలరీ అని మేము క్లిక్ చేస్తే మన గ్యాలరీలోని ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ అవుతాయి. అదే మనకి చూపిస్తే అందులో మనకు కావాల్సిన ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. నాకు ఈ ఇమేజ్ కావాలి, ఈ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నా. మనకి మూవీ టెంప్లెట్స్ అన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో టెంప్లెట్స్‌కి అడ్డా అని ఒక పేజ్ ఉంటుంది. ఆ పేజ్‌లో మనకు కావాల్సిన లాట్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. మీకు అందులో నచ్చిన టెంప్లెట్ తీసుకోండి. నాకు ఇప్పుడు ఈ టెంప్లెట్ అవసరం కాబట్టి నేను ఈ టెంప్లెట్ తీసుకున్నాను. తర్వాత క్రాప్ చేసి సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మనకు నెక్స్ట్ టెక్స్ట్ అనమాట. ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ మనం ఏం మ్యాటర్ టైప్ చేయాలనుకుంటున్నామో దాని మీద క్లిక్ చేసి డబుల్ క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుద్ది. అక్కడ మనం దీని మీద మనకు కావాల్సిన మ్యాటర్ టైప్ చేసుకోవాలి. నేను జస్ట్ ఇప్పుడు ఈ లాక్డౌన్లో మీరు ఏం చేశారు అని నేను టైప్ చేయాలనుకుంటున్నాను. టైప్ చేసి మీకు ఈ విధంగా చూపిస్తాను. మీకు ఆ టెంప్లెట్స్కి అడ్డాని ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే యాప్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను టైప్ చేస్తున్నాను. టైప్ చేసి మనం అక్కడ ఓకే ఇచ్చినట్టయితే మనకు అక్కడ ఫాంట్ స్టైల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు సైజ్ పెద్దగా ఉంది. మనకి కింద ఏ లెటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ లెటర్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఆప్షన్స్ వస్తాయి. టెక్స్ట్ సైజ్ ఇంక్రీజ్ తగ్గించుకుని తర్వాత నెక్స్ట్ వచ్చేసింది ఫాంట్ స్టైల్ అన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ సైజ్ సెట్ చేసుకుని మీకు నచ్చినంత సెట్ చేసుకుని తర్వాత ఫాంట్ స్టైల్ ఏబీ అని ఉంటుంది. ఫాంట్ స్టైల్కి ఏబీ మీద క్లిక్ చేసినట్టయితే మనకున్న ఫాంట్ స్టైల్స్ అని కనిపిస్తాయి. మీకు నచ్చిన ఫాంట్ స్టైల్ సెలెక్ట్ చేసుకుని నేను ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత దాన్ని కరెక్ట్గా పొజిషన్లో సెట్ చేసుకుని నెక్స్ట్ దానికి కలర్ వేయాలి. మనకి ఆ రోలోనే కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. నేను మీకు చూపిస్తాను. మీరు చూసినట్లయితే అక్కడ కలర్ అనే ఆప్షన్ ఉంది. నేను ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుని మీరు మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. కలర్ అయిన తర్వాత దానికి స్ట్రోక్ ఇచ్చామనుకోండి, అంటే కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని కింద బ్యాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని కింద పెంచుకుంటే మీకు కొంచెం డెప్త్ కనిపిస్తుంది లెటర్ అనేది. ఆ తర్వాత షాడో అనమాట. షాడో క్లిక్ చేసి షాడో ఇస్తే లెటర్స్కి బ్యాక్గ్రౌండ్లో షాడో పడుతుంది. బ్లర్ రేడియస్ కొద్దిగా తగ్గించండి. ఓకే, టిక్ చేసుకోవడం అది అవసరం లేదు మనకు, మేబీ అవసరం ఉండదు. నెక్స్ట్ టిక్ చేసిన తర్వాత ఓకే, బ్లర్ రేడియస్ కొద్దిగా అడ్జస్ట్ చేద్దాం. ఓకే, మళ్ళీ ఆ లెటర్ మీద క్లిక్ చేసినట్టు ఏ లెటర్ మీద క్లిక్ చేసినట్టయితే మనకి థర్డ్ ఆప్షన్ కాపీ, సేమ్ అదే కాపీ చేసుకోండి. ఇప్పుడు ఇంకొక డైలాగ్, ఫస్ట్ డైలాగ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డైలాగ్ టైప్ చేయండి. మూవీస్ అండ్ వెబ్ సిరీస్ చూశాను అని టైప్ చేసి నేను యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫాంట్ స్టైల్ కాపీ చేసుకున్నాను. మీకు ఆ ఫాంట్ స్టైల్ కాకపోతే వేరే ఒక్కో డైలాగ్ ఒక్కో ఫాంట్ స్టైల్ మెయింటైన్ చేసుకోవచ్చు. నాకు యాజ్ ఇట్ ఈజ్ అయితే కాపీ చేసుకున్నాను. జస్ట్ కలర్ చేంజ్ చేస్తాను, ఎందుకంటే పై డైలాగ్ ఒక పర్సన్ది, కింద డైలాగ్ ఒక పర్సన్ కాబట్టి కలర్ వేరియేషన్స్ ఉంటే బెటర్. వైట్ కలర్ చూస్ చేసుకోవడం బెటర్. వైట్ చూస్ చేసుకున్నా. నెక్స్ట్ ఓకే, మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసి దాని మీద క్లిక్ చేసిన సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కాపీ చేసుకుని సేమ్ ఇంకొక డైలాగ్ అవేంటో నాకు చెప్పండి. అది మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇంకో డైలాగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అంతే, ఇవి చాలా సింపుల్. మీకు నచ్చిన మీకు నచ్చిన విధంగా క్రియేట్ చేసుకోవచ్చు విత్ ఇన్ యువర్ ఆండ్రాయిడ్ మొబైల్. కేవలం ఒక యాప్తో. అది పిక్సెల్ యాప్ ఇన్ ప్లే స్టోర్ అవైలబుల్గా ఉంది. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ డైలాగ్ కూడా సెట్ చేసుకున్నాం. నెక్స్ట్ దానికి కూడా కలర్ వేద్దాం. అది ఎల్లో కలర్ వేద్దాం. ఓకే, నెక్స్ట్ వాటి పొజిషన్ సెట్ చేద్దాం, అంటే అవి సెంటర్ ఉన్నాయా లేవా అనేది. సెంటర్ సెట్ చేసుకుంటే మనకి కరెక్ట్ పొజిషన్, పొజిషన్ మీద క్లిక్ చేసిన తర్వాత కరెక్ట్ సెంటర్లో పెట్టుకుందాం. అవి సెంటర్ అడ్జస్ట్ అవుతాయి కరెక్ట్గా. మీ 3 డైలాగ్స్ కూడా సేమ్. ఓకే, 3 సెంటర్కి పెట్టిని. నెక్స్ట్ ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే అక్కడ మీ అండ్ మై ఫ్రెండ్ అని చిన్న ట్యాగ్స్ చేద్దాం. కాపీ చేసుకున్నాను. కాపీ చేసిన తర్వాత స్టార్ సింబల్ వేసి మై ఫ్రెండ్ అని టైప్ చేసి అది నేను అక్కడ ఆ ఫోటోకి ట్యాగ్ చేస్తాను అనమాట. అది జస్ట్ దాని సైజ్ తగ్గించుకుని
టెక్స్ట్ సైజ్ తగ్గించి కరెక్ట్గా మీరు ఎక్కడ పెట్టాలనుకున్నారు పెట్టుకోండి. నేను అక్కడ పెట్టాలనుకున్న తను మై ఫ్రెండ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు కాబట్టి అలా ఇంకోటి కాపీ చేసుకుని అది ఇట్స్ మీ అని పెట్టుకుంటాను. ఎందుకంటే అది నేను కాబట్టి ఆన్సర్ చెప్తుంది కాబట్టి. ఇన్స్టాగ్రామ్లో చాలా మెమీ పేజెస్ ఈ యాప్ని యూజ్ చేస్తే అలాగే మీ టెంప్లెట్స్కి అడ్డా అని పేజ్ ఉంది, లేదా టెంప్లెట్స్ బయ్యా అని పేజ్ ఉంది. 2 పేజెస్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. నెంబర్ ఆఫ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ తగ్గట్టు వస్తాయి అవి. ఓకే, నేను టెక్స్ట్ సైజ్ తగ్గించుకుని సెట్ చేసుకుంటున్నాను పొజిషన్ కరెక్ట్గా. చూసుకోండి మీకు ఎక్కడైతే బెటర్ నీట్గా ఉంటుంది అనుకుంటే అక్కడ సెట్ చేసుకోండి. నాకు అక్కడ నీట్గా అనిపిస్తుంది, సెట్ చేసుకున్నా. అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మేబీ కంప్లీట్ అయిపోయి మీకు లోగో ఉంటే లోగో వేసుకోండి. అంటే మీ పేజ్ లోగో కానీ లేదంటే మీరు ఏదన్నా మీరు క్రియేట్ చేసినట్టు మీ నేమ్ మెన్షన్ చేసుకోవాలంటే అక్కడ కారణాలు సెట్ చేసుకోండి. ఓకే, నేను అది కరెక్ట్గా పొజిషన్ సెట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత పైన ప్లస్ సింబల్ పక్కన ఒక ఆప్షన్ ఉంది కదా టాప్లో, దాని మీద క్లిక్ చేసి సేవ్ ఇమేజ్ మీద క్లిక్ చేసినట్లయితే నేను చూపిస్తాను మీకు. సేవ్ ఇమేజ్, సేవ్ టు గ్యాలరీ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇమేజ్ సేవ్డ్. ఫైనల్ మేబీ క్రియేటెడ్. థ్యాంక్ యూ.